హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూద్దాం ఈ ట్రావెల్స్ బస్కి ఈ పాత స్టిక్కర్స్ అని రిమూవ్ చేసి మళ్ళీ సేమ్ మనం ఈ కస్టమర్కి కావాల్సిన నేమ్స్ అనేది వేయాలి. ఈ సైడ్స్కి అండ్ ఫ్రంట్ అని నేమ్స్ అనేది చేస్తున్నాం. అండ్ వచ్చేసి ఈ బాడీకి వచ్చిన యూజ్ చేసిన కలర్ వచ్చేసి రిలయన్స్ గ్రీన్ అండి. అండ్ దీని మీద మనం కావాల్సినట్టు హైలైట్ చేసుకొని 2 లెటర్స్ వరకు కస్టమర్ రెడ్ కలర్ అడిగి ఉండే. ఆయనకి నచ్చినట్టుగా ఆయనకి ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసి ఉండే. అండ్ ఇది ఒక లెటర్స్ అన్నీ మేము ఇండివిజువల్గా ఒక్కొక్క లెటర్ మేము అంటబెట్టుకుంటాం. ఎందుకంటే అంటబెట్టేటప్పుడు ఫినిషింగ్ అనేది ఎటువంటి బబుల్స్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి టైం తీసుకొని చేసే ప్రాసెస్ అంతా. అండ్ ఎటువంటి స్టిక్కరింగ్ కూడా ఎటువంటి కాంప్రమైజ్ కాలేదండి, అంతా రేడియం స్టిక్కర్ యూజ్ చేసి ఉండే. ఇదే వెహికల్కి మేము బ్యాక్ సైడ్ అనేది కూడా వినల్ స్టిక్కర్ ఒకటి వేసి ఉండే. అది వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ది బొమ్మ వేసి ఉండే. బ్యాక్ సైడ్ కస్టమర్ మిర్రర్కి వేయించుకుండే. ఆ కస్టమర్ వచ్చిన మిర్రర్దే బ్యాక్ సైడ్ హైలైట్ అవుతుంది. కస్టమర్ ఎక్కడ చూసినా సింపుల్గానే పేరు రాపించుకుంది కానీ ఎక్కువ హెవీ అనేది రాపించుకోలేదు. ఇది ఒక పేరు అయిపోయిన తర్వాత మనకి ఏ లెటర్లో నైట్ టైం పూట మన కిందకు సంబంధించిన కొన్ని స్టిక్కరింగ్ వర్క్స్ అనేవి చేసి ఉండే. ఇలానే మరీ హెవీ వర్క్ కాకుండా మరీ సింపుల్గా వర్క్ అనేది కంప్లీట్ చేసుకుండే కస్టమర్. అండ్ ఇదే దీనికి కావాల్సిన రెడ్ లెటర్స్ అని ఇవే అండి. ఓన్లీ ఫస్ట్ 2 లెటర్స్ వరకు హైలైట్ చేయడం కోసం శ్రీ ఆంజనేయులు A1 S1 అవన్నీ హైలైట్ చేసి ఉండే. ఇట్లనే దీని కింద మనకు ఇవి డిజైన్ వేయడానికి ఒక లైట్గా ఒక చిరుతపుల్లి కళ్ళులాగా కనిపించేటట్టు ఒక డిజైన్ వేసి ఉండే. అండ్ దీని డిజైన్ మార్క్ అయిపోయిన తర్వాత దీనికి సైడ్స్కి 2 బార్డర్స్ అనేది మేము స్టిక్కరింగ్ దీన్ని కంప్లీట్ చేసి ఉండే. అండ్ ఇట్లాంటి బార్డర్స్కి 2 బార్డర్స్ ఆర్ 3 బార్డర్స్ వేస్తేనే ఇంకా హైలైట్ అవుతుంది ఆ డిజైన్ అనేది. పైన పేరు ఒక కలర్ ఉందని బార్డర్స్ ఒక కలర్ అనుకోకండి, దానికి కస్టమర్ అడిగిన దాన్ని బట్టి వేసి ఉండే స్టిక్కరింగ్కి. అండ్ ఇట్లాంటి వీడియోస్కి ఏమన్నా గ్లాస్ వర్క్స్కి మేము కావాలన్నా మేము అవుట్డోర్ వచ్చి చేస్తాం. అండ్ కింద సైడ్ వచ్చేసి దీని సీటింగ్ కెపాసిటీ ఎట్లుందని రాసి ఉండేది మీద 2x2 మహారాజా సీట్స్ అని. అండ్ సైడ్కి వచ్చేసి ఇందులో యూజ్ చేసిన వాల్యూమ్ గురించి అండ్ LED స్క్రీన్స్ గురించి రాసి ఉండే. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి ఇదే వెహికల్లో మనం యూజ్ చేసిన LED లైట్ గురించి రాసి ఉండే. ఇలాంటి డీటెయిల్స్ అనేవి ముందుగా రాసుకుంటే ఏంటంటే కస్టమర్స్ ఎవరైనా వచ్చి చూసేటప్పుడు మనకి ఏమైతే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నామో బస్సులు అనేది వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇట్లాంటివి డీటెయిల్స్ అనేది బయట ఉంటేనే మ్యాక్సిమం కస్టమర్కి మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు, కంప్లీట్గా కనిపిస్తుంది. అండ్ ఇట్లానే ఎలాంటి కలర్స్ అనేది దాన్ని డామినేట్ చేయకుండా సైడ్స్కి అనేది లెమన్ కలర్ వేసి ఉండే కస్టమర్కి. అండ్ నైట్ టైం కూడా మనం చూస్తే వర్క్ అనేది ఇట్లా హైలైట్గా కనిపిస్తుంది. అండ్ దీనికి కింద కనిపించే డిజైన్లలో మనకి ఆపోజిట్ కలర్స్ వైట్లో ఏ కలర్స్ అయితే బ్రైట్గా కనిపిస్తాయి ఆ కలర్స్ అనేవి మనం యూజ్ చేసి ఉండే. ఇంక 2 సైడ్స్ సేమ్ స్టిక్కరింగ్ వర్క్ చేసి ఉండే. అండ్ సైడ్కి వచ్చేసి బాడీ వర్క్ కూడా మనం చూద్దాం ముందు వీడియోలలో. అండ్ స్టిక్కరింగ్ వర్క్ ఏమైనా కావాలంటే కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ హయత్ నగర్ అండి. ఎల్బినగర్ నియర్ బై ఉంటుంది, 5 కిలోమీటర్ డిస్టెన్స్. అండ్ మేము అవుట్డోర్ వచ్చి కూడా ఎట్లాంటి బస్ వర్క్స్ అనేవి మేము చేస్తాం, బట్ టైం తీసుకొని చేస్తాం వర్క్స్ అనేవి. ఇట్లాంటి స్టిక్కరింగ్ వర్క్స్ మీకు ఓన్ డిజైన్స్ ఏమైనా కావాలన్నా లేకపోతే మేము తగ్గట్టు డిజైన్ చేయమన్నా చేసిస్తాం. ఈ కస్టమర్ వచ్చేసి తన పాత బస్సునే సేమ్ యాస్టిస్ దీని మీద ప్రింటింగ్ అని ఏమని ఉండే. అందుకని చెప్పి మా డిజైన్ సేమ్ అంతా యూజ్ చేయకుండా కస్టమర్ చెప్పినట్టు తనకు కావాల్సిన డిజైన్స్ మాత్రమే యూజ్ చేసి ఉండే. బ్యాక్ సైడ్ వచ్చేసి మేము దీనికి యూజ్ చేసింది ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పిన కదండి, ఇదే ఆ ఛత్రపతి శివాజీ సంబంధించిన ప్రింట్. ఈ ప్రింట్ అనేది మేము కంప్లీట్గా బబుల్స్ రాకూడదని చెప్పి వాటర్ పేస్ట్ చేసి ఉండే. ఎటువంటి బబుల్స్ రాకుండా అండ్ ఎటువంటి ఫీచర్లు అని లేచిపోకుండా ఉండడానికి చుట్టూ ఒక బ్లాక్ కలర్ బార్డర్ కూడా ఇచ్చిండే. చూడండి ఛత్రపతి శివాజీ ఫోటో ఎంత క్లియర్గా వచ్చిందో. దీనికోసం మేము ప్రింటింగ్ అనేది వేయించుండే. ప్రింటింగ్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మంచి క్వాలిటీ ప్రింటింగ్ వేయించుండే. దీని మీద క్లియర్గా కనిపించడం కోసం అవుట్ సైడ్ మేము బ్లాక్ అనేది బార్డర్ కూడా ఇచ్చేసి ఉండే. అండ్ ఇట్లాంటి స్టిక్కరింగ్ వర్క్స్ బ్యాక్ కలర్ ప్రింట్స్కి సంబంధించిన స్టిక్కరింగ్ వర్క్స్ కూడా మనం చేస్తాం. బట్ ఇదేంటంటే డిజైన్ చేసుకొని మనకి కావాల్సిన ఫొటోస్ అనేది చూపిస్తే చాలు, మనం డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తాం అట్లాంటి. అండ్ మనకి దీనికి కావాల్సిన స్టిక్కరింగ్ వర్క్స్ తర్వాత ఈ చుట్టూ బ్లాక్ కలర్ది బార్డర్ అనేది మనం కటింగ్ చేసుకొని దాని మీద స్టిక్కరింగ్ అనేది మళ్ళీ బ్లాక్ కలర్ బార్డర్ అనేది లేచిపోకుండా ఉంటాకి దానికి మనం కావాల్సిన సపోర్ట్ అనేది ఇస్తాం. అండ్ కంప్లీట్గా స్టిక్కరింగ్ వర్క్ అయిపోయిన తర్వాత బస్ అనేది ఎట్లా ఉంటుందో 4 సైడ్స్ అండ్ మీరు చూడండి. అండ్ అట్లనే మీరు బండి ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. స్టిక్కరింగ్ వర్క్స్కి ఏమైనా కావాలనే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ బస్ వచ్చేసి 4 సైడ్ అనేది
చూద్దాం ఈ బ్యాక్ సైడ్ ఓన్లీ కాంటాక్ట్ నెంబర్స్ అని పేరు మాత్రం రాపించుకుంటే, ఎందుకంటే ఛత్రపతి శివాజీ ఫోటో అనేది హైలైట్ కావడం కోసం. ఇది ఫ్రంట్ వచ్చేసి క్యాబిన్ అండ్ మిడిల్లో వచ్చేసి శివుని నామము, సైడ్స్కి వచ్చేసి స్వచ్ఛ భారత్ అండ్ సైడ్ బాడీకి వచ్చేసి సేమ్ పేరు వేయించుకోండి. ఫ్రంట్ కావాల్సిన చిన్న చిన్న డిజైన్స్ సింపుల్గా కటింగ్ చేయించుకోండి కస్టమర్. అండ్ 4 సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. నైట్ టైం బండి అనేది లుక్ ఇట్లా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఛత్రపతి శివాజీ ఫోటో ఎంత హైలైట్ కనిపిస్తుందో.